Hello all. Thanks for watching my previous videos. Sorry, Telugu kada. So last three videos చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండ్ ఇది నా ఫోర్త్ వీడియో. సో ఈ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, డేటా టైప్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, రెండు డిఫరెన్స్ ఏంటి. సో మనము ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి మాట్లాడినప్పుడు ఏ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టు ఏ వాల్యూ ఏ డేటా టైప్ అయితే ఆ డేటాను హోల్డ్ చేస్తుందో దాన్ని ప్రిమిటివ్ డేటా టైప్ అన్నాము. ఏదైతే డేటా టైప్ ఉందో అది ఎనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని హోల్డ్ చేయగలుగుతుందో స్ట్రింగ్లో వాటిని ఒక ఆబ్జెక్ట్ డేటా ఇది ఇట్స్ కామన్లీ నథింగ్ బట్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ డేటాను స్టోర్ చేసుకుంటుందో వాటిని నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని ఒక సింపుల్ తెలుగు లాంగ్వేజ్లో అర్థం చేసుకున్నాం. సో ఇది థియరిటికల్గా చెప్పాలంటే అది చాలా సింపుల్, చాలా పెద్దగా చెప్పొచ్చు, కాకపోతే నేను ఒక లేమెంట్స్ ఎలా చెప్తున్నాను అంతే. ఇప్పుడు వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే ఇంట్ అనేది ఒక వేరియబుల్ నౌ. సో ఇప్పుడు ఇంతకుముందు డేటా టైప్స్ ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు రెండు కలిపి వేరియబుల్ అని కన్ఫ్యూజ్ అవ్వకండి. వేరియబుల్ అంటే మనం ఒక వేరియబుల్ని డిస్క్రైబ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రింగ్ అనేది ఒక వేరియబుల్. నేమ్ ఈక్వల్స్ టు సమ్, నా పేరు సూర్యం. ఓకే, సూర్యం అనేది ఒక వేరియబుల్. ఓకే, నేను ఆల్రెడీ నేమ్ అనే డేటా టైప్ యూస్ చేశాను కాబట్టి అది నేమ్ యాక్సెప్ట్ చేయలేదు. నేమ్ 1 అని పెట్టుకుంటున్నాను, మై నేమ్ అని పెట్టుకుంటున్నాను. సో మై నేమ్ సూర్యం అని పెట్టుకుంటున్నాను. నేమింగ్ కన్వెన్షన్ ఉండాలి కాబట్టి జస్ట్ మా రెఫరెన్స్ వేరియబుల్ ఎప్పుడైనా స్టార్టింగ్ లెటర్ స్మాల్ ఉండాలి అండ్ రిపీటింగ్ వర్డ్ షుడ్ ఆల్వేస్ బి ఇన్ క్యాపిటల్. సో మై నేమ్ ఇస్ సూర్యం. సో ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆల్ టుగెదర్ దిస్ ఆర్ నథింగ్ బట్ వేరియబుల్స్. మనం అదే ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం, అదే ఒక స్ట్రింగ్ అనే వేరియబుల్ క్రియేట్ చేయాలరా, అదే ఒక ఇంట్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి, ఒక బోలియన్ అనే వేరియబుల్ క్రియేట్ చేయాలరా. ఇన్ ఫ్యూచర్లో మీరు వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరే లిస్ట్కి వెళ్తారు. అరే లిస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అరే లిస్ట్ ఉంది, అరే లిస్ట్ యూటిల్ క్లాస్లో ఉంది. అరే లిస్ట్ సమ్ స్ట్రింగ్ str ఈక్వల్స్ న్యూ అరే లిస్ట్. ఓకే, సో అరే లిస్ట్ అనేది ఇంటర్నల్ మళ్ళీ ఇది ఒక వేరియబుల్. అంటే ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామింగ్ రాస్తున్నాం అంటే ఒక హై లెవెల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హై లెవెల్లో ఉన్నాను. హై లెవెల్లో ఉండి ఓకే, మనకి ఇప్పుడు ఒక కలెక్షన్ ఆఫ్ డేటా ఉంది, మన దగ్గర ఒక 100 నేమ్స్ ఉన్నాయి. ఆ 100 నేమ్స్ అని ఒక దాంట్లో స్టోర్ చేయాలి. దానికి ఏ వేరియబుల్ యూస్ చేద్దాము? అరే వేరియబుల్ యూస్ చేద్దాము. అరే వేరియబుల్ అయితేనేమో ఓన్లీ హోమోజీనియస్ డేటాని స్టోర్ చేసుకుంటుంది, మన హెటరోజీనియస్ డేటా స్టోర్ చేసుకోవాలి. హోమోజీనియస్ హెటరోజీనియస్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. సరే, మన దగ్గర ఒక 100 నేమ్స్ ఉన్నాయి. ఆ 100 నేమ్స్ని ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి, ఒక అరేలో స్టోర్ చేసుకోవాలి. అది స్టోర్ చేసుకున్నప్పుడు మనకి అప్పుడు ఏ డేటా పనికి వస్తుందో, ఏ డేటా టైప్ పని, అప్పుడు ఏ వేరియబుల్ క్రియేట్ చేయాలి? ఓకే, అరే లిస్ట్ అనే వేరియబుల్ క్రియేట్ చేయాలి. వేరియబుల్ క్రియేట్ చేసి దానికి ఒక రెఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేసి దీంట్లో నేను ఆ 100 నేమ్స్ని పాస్ చేస్తాను. సో ఇన్ ఎ సినారియో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ ఉంది. ఆఫీస్లో 100 ఎంప్లాయీస్ ఉన్నారు. 100 ఎంప్లాయీస్ అన్నప్పుడు ఎప్పుడైనా ఎంప్లాయీస్ ఇంటీజర్ కౌంట్. ఇప్పుడు ఒక ఆఫీస్లో ఎంతమంది ఉన్నారు? 100 ఎంప్లాయీస్ ఉన్నారు ఎగ్జాంపుల్. సో మనం వాళ్ళని డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయాలన్నప్పుడు మన మైండ్ సెట్లో ఇమ్మీడియట్గా ఒక థాట్ రావాలి. ఇప్పుడు 100 ఎంప్లాయీస్ అన్నప్పుడు మనం డబుల్ యూస్ చేయాలా, ఇంట్ యూస్ చేయాలా? 100 మెంబర్స్ అన్నప్పుడు మన బై డిఫాల్ట్గా మన మైండ్ సెట్లో ఇంట్ అనే వేరియబులే క్రియేట్ చేస్తాం. ఇంట్ ఎంప్లాయీ కౌంట్ ఈక్వల్స్ 100. సో మైండ్ సెట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ సో ఆల్ టుగెదర్ ఆర్ వేరియబుల్స్. మన అరే లెస్ అన్న కూడా వేరియబుల్ అనొచ్చు, స్ట్రింగ్ అన్న కూడా వేరియబుల్ అనొచ్చు, బూలియన్ కూడా వేరియబుల్. కాకపోతే దీనిలో డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది డిఫరెన్షియేట్ చేసాము. కాకపోతే ఆల్ టుగెదర్ ఆర్ వేరియబుల్స్ వెన్ మనకు అవన్నీ మన మధ్య ఇంగ్లీష్ మాట్లాడుతుంది కదా. సో అవన్నీ మన మన రిక్వైర్మెంట్స్కి అవసరం వచ్చినప్పుడు ఏ వేరియబుల్ని యూస్ చేసుకుంటాం అనేది అది నీ డిపెండెన్సీ. సో ఎవ్రీథింగ్ ఇస్ ఎ వేరియబుల్ ఇన్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్లో ఏదైనా ఒక వేరియబులే. సో స్ట్రింగ్ ఇస్ ఎ వేరియబుల్, లైక్ అరే లిస్ట్ ఇస్ ఎ వేరియబుల్, ఇక్కడ హియర్ క్యారెక్టర్ ఇస్ ఎ వేరియబుల్. లైక్ డిపెండింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, నీ రిక్వైర్మెంట్ మీద నువ్వు ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తావు అంతే. సో ఈ డేటా టైప్స్కి వేరియబుల్కి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా? సో నాకు తెలిసి మీకు చాలా కాన్సెప్ట్, ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. వేరియబుల్స్ అంటే ఏంటి, అంటే మన డేటా టైప్స్ అంటే ఏంటి, ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి, ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో నెక్స్ట్ మనం కొంచెం లైట్గా అడ్వాన్స్గా వెళ్దాం. సో ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. ఓకే, సో ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైతే సింపుల్ ఒక లైక్, సబ్స్క్రైబ్ వదలండి. థ్యాంక్ యూ.